అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH ప్రెజెంట్ ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించడం సాధ్యం కావడం లేదు. అందుకే యంగ్ జనరేషన్ హీరోలు కొత్త దారులు వెతుకుతున్నారు. డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తూ హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరి ఈ లిస్ట్లో ఉన్న ఆ హీరోలు ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. హనుమాన్ మిరాయి లాంటి సినిమాలతో సూపర్ హీరోగా అవతరించిన తేజ సజ్జా టాలీవుడ్ కథల విషయంలో కొత్త గేట్స్ ఓపెన్ చేశారు. కమర్షియల్ మూసలు సినిమాలు చేస్తున్న హీరోలు ఇప్పుడు ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. చాలా రోజులుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కుర్ర హీరోలు డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారు. ఇన్నాళ్లు రొమాంటిక్ డ్రామాలు, మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేసిన రామ్ పోతినేని ఇప్పుడు డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. కొత్తగా హారర్ వరల్డ్ లోకి అడుగు పెడుతున్నారు రామ్. చాలా రోజులుగా ప్రయోగాలు చేస్తున్న వరుణ్ ఫైనల్ గా హిట్ ఫార్ములాకు ఓటేశారు. మేళ్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నారు. బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సాయి ధరమ్ తేజ్ కూడా డిఫరెంట్ మూవీ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు షూటింగ్ లో బిజీగా ఉన్నారు సాయి ధరమ్ తేజ్. కామెడీ స్పెషలిస్ట్ అల్లర్ నరేష్ తన రెగ్యులర్ ఇమేజ్ కు భిన్నంగా హారర్ జానర్ ను ట్రై చేస్తున్నారు. స్టార్ లీగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ కూడా డిఫరెంట్ జానర్స్ అటెంప్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా కింగ్డమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రౌడీ హీరో నెక్స్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇలా కుర్ర హీరోలంతా ప్రయోగాలు చేస్తుండటంతో సిల్వర్ స్క్రీన్ మీద కొత్త జోష్ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మానియా పీక్స్ కు వెళ్ళింది. ఈ క్రేజ్ ని మరింత హైలోకి తీసుకువెళ్ళింది ట్రైలర్. లేటుగా వచ్చిన ఓజీ ట్రైలర్ కి ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. పవన్ క్యారెక్టర్ కి ఇచ్చిన బిల్డప్, సినిమా థీమ్ అంచనాల్ని మరింత పెంచేశాయి. ప్రెజెంట్ ఈ సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందంటే ఓజీ రిలీజ్ తర్వాత దాదాపు 3 వారాల పాటు టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా రావడం లేదు. మోస్ట్ అవైటెడ్ ఓజీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఒక్కో అప్డేట్ తో సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. తొలి టీజర్ తోనే సినిమాని మోస్ట్ అవైటెడ్ లిస్ట్ లో నిలబెట్టిన దర్శకుడు సుజిత్ సిల్వర్ స్క్రీన్ మీద విధ్వంసం పక్కా అన్న సిగ్నల్ ఇచ్చారు. ఆడియన్స్ లోనూ ఓజీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఓజీ దరిదాపుల్లో మరో తెలుగు సినిమాని రిలీజ్ చేసే సాహసం చేయటం లేదు మేకర్స్. ఓజీ రిలీజ్ తర్వాత దాదాపు 3 వారాల పాటు టాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ రిలీజ్ లేదంటేనే ఆ సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి తర్వాత అదే రేంజ్ లో మార్కెట్ ఉన్న సీజన్ దసరా. ఈ సీజన్ లో ఒకేసారి 2-3 సినిమాలు రిలీజ్ అయినా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ అంత స్పేస్ ఉన్న సీజన్ ను కూడా పూర్తిగా ఓజీ కోసమే వదిలేసింది టాలీవుడ్. మరి ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న పవన్ సినిమా ఆఫ్టర్ రిలీజ్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. హీరోలందరూ షూటింగ్స్ తో బిజీ అయిపోయారు. వర్షాల్ని కూడా లెక్క చేయకుండా, బ్రేక్ లేకుండా షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు మేకర్స్. మరి ఏ షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఏ సినిమా షూట్ ఎంతవరకు వచ్చింది, ఈ స్టోరీలో చూద్దాం. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ 2 షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది. ఇక ఎప్పుడు ఏదో ఓ సినిమా సెట్లోనే ఉంటున్నారు ప్రభాస్. ప్రస్తుతం మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ అజీజ్ నగర్ పీపుల్స్ మీడియా స్టూడియోలో జరుగుతోంది. రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూట్ శంకరపల్లి పరిసర ప్రాంతాల్లో నాని, శ్రీకాంత్ ఓదెలా ది ప్యారడైజ్ షూట్ ముచ్చింతల్లో జరుగుతుంది. రామ్ పోతినేని కొత్త సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా షూట్ అల్వాల్లో జరుగుతుంది. నాగచైతన్య హీరోగా కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విజయ్ సేతుపతి పూరి షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. సూర్య, వెంకీ సినిమా వర్క్ కూడా అక్కడే జరుగుతోంది. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు షూటింగ్ తుక్కుగూడలో, ప్రశాంత్ వర్మ నిర్మిస్తున్న మహాకాళి వర్క్ ముచ్చింతల్లో జరుగుతున్నాయి. మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో కంటిన్యూ అవుతోంది. చీరాల దగ్గర జరుగుతున్న పీరియాడిక్ డ్రామా స్వయంభూ షూటింగ్ లో పాల్గొంటున్నారు నిఖిల్. సెప్టెంబర్ 22 మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ప్రత్యేకమైన రోజు. ఆగస్టు 22న ఆయన జన్మిస్తే సరిగ్గా నెల తర్వాత నటుడిగా ఆయన మరోసారి జన్మించారు. శివశంకర వరప్రసాద్ అనే మామూలు మధ్యతరగతి యువకుడు ఏ అండా లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజు. చిరు కెరియర్లో 47 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సిల్వర్ స్క్రీన్ జర్నీని గుర్తు చేసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో మరో మైలురాయి అందుకున్నారు. 2025 సెప్టెంబర్ 22కు ఆయన ఇండస్ట్రీకొచ్చి 47 ఏళ్లు పూర్తయ్యాయి.
ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు మెగాస్టార్. ప్రాణం ఖరీదుతో పరిచయమైన చిరు కెరీర్ మొదట్లో హీరోగా నటిస్తూనే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. ఖైదీతో స్టార్ అయ్యారు చిరు. పునాది రాళ్లు మొదటి సినిమా అయినా కూడా విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదే. కె. వాసు తెరకెక్కించిన ఈ సినిమాతోనే దివంగత విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కూడా పరిచయమయ్యారు. కెరీర్ మొదట్లో 4 ఏళ్లు చిన్నా చితకా సినిమాలే చేసిన చిరంజీవి ఖైదీ తర్వాత సుప్రీం హీరో అయ్యారు. 80s నంబర్ 1 మాస్ హీరోగా ఎదిగారు. 90sకొచ్చేసరికి మెగాస్టార్ మానియా మరింత పెరిగింది. తెలుగు సినిమా మార్కెట్ను శాసించారు చిరంజీవి. 90sలో చిరు నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. 25 ఏళ్లకు పైగానే టాలీవుడ్ నంబర్ 1 హీరోగా ఉన్నారు చిరంజీవి. 70 ఏళ్ల వయసులోనూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. రేపు సంక్రాంతికి మన శంకర వరప్రసాద్గా రాబోతున్నారు. సౌత్ బ్యూటీస్ రేర్ రికార్డ్స్తో దూసుకుపోతుంటే బాలీవుడ్ భామలు మాత్రం కెరియర్లో తడబడుతున్నారు. కథల ఎంపికలోనే కాదు, చేతి వరకు వచ్చిన ఆఫర్స్ని కాపాడుకోవడంలోనూ ఫెయిల్ అవుతున్నారు. దీంతో నెంబర్ 1 రేస్లో ఉన్న బ్యూటీస్ కూడా ఫ్యూచర్ విషయంలో కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఇంతకీ ఎవరా బ్యూటీస్ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. అలియా భట్, దీపికా పదుకోన్, కియారా అద్వానీ, కృతి సనన్ నిన్న మొన్నటి వరకు బాలీవుడ్లో నెంబర్ 1 రేస్లో కనిపించిన ఈ బ్యూటీస్ ఇప్పుడు అవకాశాల విషయంలో తడబడుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్తో కొంతమంది, వచ్చిన అవకాశాలను కాదనుకుంటూ కొంతమంది కెరీర్ను పాడు చేసుకుంటున్నారు. అలియా, కృతి, కియారా లాంటి బ్యూటీస్ అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నా సక్సెస్ మాత్రం వాళ్లను ఊరిస్తూనే ఉంది. బాలీవుడ్తో పాటు సౌత్ సినిమాలు చేస్తున్నా ఈ అందాల భామలకు ఆశించిన స్థాయి సక్సెస్ రావడం లేదు. మరోవైపు దీపికా పదుకోన్ లాంటి బ్యూటీస్కి అవకాశాలు వస్తున్నా ఆ ప్రాజెక్ట్స్ను కావాలని పక్కన పెట్టేస్తున్నారు. భారీ డిమాండ్స్తో క్రేజీ ప్రాజెక్ట్స్కు దూరమవుతుండడంతో ఈ బ్యూటీస్ ఫ్యూచర్ మీద కూడా డౌట్స్ రేజ్ అవుతున్నాయి. మోస్ట్ అవైటెడ్ కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ వచ్చేసింది. తొలి భాగానికి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పంజుర్లి దేవుడికి సంబంధించిన గతాన్ని చూపించబోతున్నారు. ట్రైలర్లో కథ విషయంలో క్లారిటీ ఇచ్చిన మేకర్స్ సినిమా మీద అంచనాలు పెంచడంలో సక్సెస్ అయ్యారా? చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా కాంతారా. రిషబ్ శెట్టి స్వయంగా నటించి దర్శకత్వం వహించిన ఈ కన్నడ సినిమా పాన్ ఇండియా రేంజ్లో సూపర్ హిట్ అయింది. అందుకే వెంటనే ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1ని అనౌన్స్ చేశారు మేకర్స్. తొలి భాగం ఘన విజయం సాధించడంతో సీక్వెల్ ను భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కించింది హోంబలే సంస్థ. మరోసారి రిషబ్ నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్లో సినిమా కథా కథనాల విషయంలోనూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఓ రాజవంశానికి గిరిజన తెగకు మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ. అయితే వాళ్ళిద్దరి మధ్య గొడవకి కారణమేంటి, గులిగా అనే దేవుడు ఆ తెగకు ఎలా సాయం చేశాడు అన్నదే పార్ట్ 2లో చూపించబోతున్నారు. షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే రిలీజ్ డేట్ ని లాక్ చేసిన కాంతారా చాప్టర్ 1 టీం ఆన్ టైం సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఆల్రెడీ ప్రమోషన్ స్పీడ్ పెంచింది. మరి పార్ట్ 2 కూడా తొలి భాగం రేంజ్ లో సక్సెస్ అవుతుందేమో చూడాలి. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.